ఎందుకనంటే ఒక్కొక్కసారి కొన్ని వార్తలు మనం చూస్తూ ఉంటాం టీవీలలో, వార్తాపత్రికలలో. ఏంటంటే ఒక టీచర్, ఒక మాస్టర్ ఒక 5 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశాడు అని. ఒక మాస్టర్ ఒక 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేశాడనే వార్తలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు టీచర్కి విద్య ఉంది, తెలివితేటలు ఉన్నాయి. విద్యా తెలివితేటలు ఉన్నటువంటి ఒక మాస్టర్ లేదా టీచర్ 5 లేదా 10 సంవత్సరాల అమ్మాయిపై అత్యాచారం చేశాడనంటే మరి ఆ వ్యక్తి పశువుతో సమానం కదా? ఆ టీచర్ లేదా మాస్టర్ పశువుతో సమానం కాదనంటే ఖచ్చితంగా పశువుతో సమానం. ఇంతకీ పశువు ఎలా ఉంటుంది? పశువుకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే పశువుకి 3 లక్షణాలు ఉంటాయి. 1 ఆహారం, 2 నిద్ర, 3 లైంగిక సంతృప్తి. ఈ 3 ఉంటే చాలు జంతువుకి లేదా పశువుకి. కానీ మనిషికి విద్యా తెలివితేటలు ఉన్నాయి. ఒక్కొక్కసారి మనిషి కూడా పశువుల ప్రవర్తిస్తాడు అనడానికి మనిషికి కూడా ఏం అవసరం ఉందనంటే ఆహారం, నిద్ర, లైంగిక సంతృప్తి. మనిషి కూడా అందుకే మనిషి రోజు కూడా పశువుగా దిగజారిపోతున్నాడు, పశువులు అయిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు మనుషులను పశువులుగా సృష్టించలేదు, పశువులుగా ఉండాలని అనుకోలేదు. పశువుల కంటే శ్రేష్టమైన వాడుగా, జంతువుల కంటే శ్రేష్టమైన వాడుగా ఉండాలి. మరి పశువుకి మనిషికి తేడా ఏంటి అని ఆత్మీయ కోణంలో మనల్ని అడిగితే మనం ఏం చెప్పాలంటే పశువు కంటే మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి ఒక భాగం ఉంది. ఆ భాగం మనల్ని దేవుణ్ణి ఎరుగునట్టుగా చేస్తుంది. అదే ఆత్మ. అట్టి ఆత్మ పశువుకు లేదు. మనలో ఒక భాగం ఉంది. ఆ భాగము దేవుడు ఎవరో ఎరుగునట్టుగా మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అదే ఆత్మ. ఆ ఆత్మ పశువులకు లేదు. కాబట్టి దేవుడు మనల్ని పశువులుగా ఉండాలని అనుకోలేదు. కానీ మనిషే పశువులాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనం ఎవరు అనంటే నైతిక జీవులు. నైతిక జీవులు అనంటే స్వేచ్ఛగా ఎంచుకునే అధికారం మనకుంది. నైతిక జీవులకు ఉండే ఒక లక్షణం ఏంటంటే స్వేచ్ఛగా ఎన్నుకునే అధికారం మనకుంది. ఎంపిక చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంది మనకి. అలా దేవుడు మనల్ని నైతిక జీవులుగా చేశాడు. అంటే దేవునితో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్రార్థనకు రావచ్చు, రాకపోవచ్చు, సమయానికి రావచ్చు, రాకపోవచ్చు, ఆరాధనకి అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు. మన చేతుల్లోనే ఉంది. రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే లేదు. టైంకి రావాలనుకుంటే రావచ్చు, లేకపోతే లేదు. ఆప్షన్ అనేది మన చేతిలో ఉంది. మనం అందరం నైతిక జీవులు. అంటే స్వేచ్ఛగా ఎన్నుకునే అధికారం మనకుంది. దేవుడు మనల్ని అలా డిజైన్ చేశాడు. అయితే ఈ స్వేచ్ఛగా ఎన్నుకునే అధికారంలో లేదా ఈ స్వేచ్ఛలో చాలా ప్రమాదం ఉంది. ఇది మనకు తెలియాలి. స్వేచ్ఛ ఉంది కదా అని ఒకవేళ స్వేచ్ఛలో మనం బ్రతికితే ఈ స్వేచ్ఛలో చాలా ప్రమాదం ఉంది. ఎంత ప్రమాదం ఉందనంటే ఒకనాడు ఆదాము అవ్వలకి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఏదెను తోటలో స్వేచ్ఛనిచ్చినప్పుడు ఆ స్వేచ్ఛను వారు ఎలా ఉపయోగించుకున్నారు తెలుసా? ప్రమాదంలో పడిపోయేటట్టుగా ఉపయోగించుకున్నారు. వారికి ఎంపిక చేసుకునే ఎంచుకునే అధికారం దేవుడు వారికి ఇస్తే ఆ ఎన్నికలో లేదా ఆ ఎంపికలో ఆ స్వేచ్ఛలో ఏం చేశారంటే ప్రమాదంలో పడిపోయారు. ఆ రోజు వారు పడినటువంటి ఆ ప్రమాదం తర్వాత సంతతి వారందరూ కూడా అది చుట్టుముట్టింది. మరి ఈ స్వేచ్ఛలో మనకి ఇంత ప్రమాదం ఉన్నప్పుడు ఏంటి ఈ స్వేచ్ఛలో ఇంత ప్రమాదం అని అంటే ఈ స్వేచ్ఛ వల్ల మనం ఏమైపోతాం అంటే దేవుని ఆజ్ఞలకు అవిధేయులైపోతాము అని బైబిల్ చెప్తుంది. ఈ స్వేచ్ఛలో మనం తీసుకునే నిర్ణయం వల్ల దేవుని ఆజ్ఞలకు అవిధేయంగా నడుచుకుంటాం, అంటే వ్యతిరేకంగా నడుచుకుంటాం. మరి మనం అందరము దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైపోతే మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడు గాడ్ ఈజ్ రెడీ టు ఫైట్, అంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మన స్వేచ్ఛలో తీసుకునే నిర్ణయానికి ఆయన ఏ నిర్ణయమైనా సరే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగని దేవుడు మన స్వేచ్ఛ ఇవ్వకుండా మనం తీసుకునే నిర్ణయం కూడా ఆయనే తీసుకుని మన తరపున ఉంటే కనుక మనం నైతిక జీవులం కాలేము, మనకు స్వేచ్ఛ లేదు, మనము కూడా రోబోలతో సమానం. అంతే కదా, రోబోకి ఎన్నుకునే అధికారం, ఎంపిక చేసుకునే అధికారం ఉండదు. ఆ రోబోని కనిపెట్టిన వాడు రోబోలో ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసేస్తాడు. అది జీవితాంతకాలం కూడా అదే చేస్తుంది. దేవుడు మనల్ని రోబోలుగా ఉండాలనుకోలేదు, స్వేచ్ఛ జీవులుగా ఉండాలనుకున్నాడు, నైతిక జీవులుగా ఉండాలనుకున్నాడు. అందుకే ఎంచుకునే అధికారం మనకి ఇచ్చాడు. ఈ ప్రపంచంలో గందరగోళం ఉంటుంది, ఈ ప్రపంచంలో కలవరపాటు ఉంది, ఈ ప్రపంచంలో రోగాలు ఉన్నాయి, ఈ ప్రపంచంలో కీడులు ఉన్నాయి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఈ ప్రపంచంలో గందరగోళానికి, కీడులకి లేదా రోగాలకి గల కారణం ఏంటంటే ఓన్లీ వన్ రీజన్. ఏంటి ఆ రీజన్ అంటే
మానవుడు దేవునికి అవిధేయుడై సాతానికి దగ్గర అవడం వలన ఈ ప్రపంచంలో గందరగోళం అనేది ఏర్పడింది. 2 కలవరపాటు వచ్చింది, 3 రోగాలు, 4 కీడులు. ఆలోచించండి. అంటే దేవుడు సృష్టించిన మొదటి పురుషుడైనటువంటి లేదా మొదటి స్త్రీ అయినటువంటి ఆదాము అవ్వలు వారు సృష్టింపబడినప్పుడు ఎలా ఉన్నారు? దే వర్ క్రియేటెడ్ అంటే వెన్ దే వర్ క్రియేటెడ్ దే ఆర్ సిన్లెస్. స్కిన్లెస్ కాదు, సిన్లెస్ అంటే పాపరహితులు. వెన్ దే వర్ క్రియేటెడ్, వారు సృష్టింపబడినప్పుడు వారు పాపరహితులుగా ఉన్నారు. పాపరహితులుగా ఉన్న వారి జీవితంలోకి పాపం వచ్చింది. పాపం వచ్చినప్పుడు వారు పాప సహితులయ్యారు. సృష్టింపబడినప్పుడు వారు పాపరహితులే, పాపం లేదు వాళ్ళు. సృష్టింపబడిన తర్వాత వారు ఎంచుకున్న విధానాన్ని బట్టి పాప సహితులయ్యారు. అర్థమవుతుందా? వారు ఎంచుకున్న విధానాన్ని బట్టి వారు ఏమైపోయారు? పాప సహితులు అయిపోయారు. అయితే వారికి ఒక ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ అంటే దేవునికి దగ్గరగా వెళ్ళడానికి ఆప్షన్ ఉంది, చెడును తిరస్కరించడానికి ఆప్షన్ ఉంది. దేవుని కోరుకునే విధానం వారి దగ్గర ఉంది. కానీ వారు 3వ వ్యక్తి యొక్క మాట విని, అనగా సాతాను మాట విని వాళ్ళు ఏం చేస్తారంటే పాప సహితులయ్యి దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. ఈ మ్యాటర్ అంతా, ఈ యొక్క సందర్భం అంతా ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆలోచన చేయండి. ఇప్పుడు ఆదాము అవ్వలు పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలి. అమాయకత్వం అంటే మనకు తెలుసు, అమాయకత్వం = పసిబిడ్డ అని అర్థం. పసిబిడ్డను చూసినప్పుడు వారిలో ఏముంటుంది? అమాయకత్వం ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలి. ఎవరు? ఆదాము అవ్వలు పరిపూర్ణతలోకి అడుగు పెట్టాలి. అంటే ఒక బిడ్డ ఎలాగైతే అమాయకత్వంలో నుంచి పరిపూర్ణతలోకి ఎదగాలో, ఆదాము అవ్వలు కూడా పరిపూర్ణతలోకి ఎదగాలి. అంటే చెడును తిరస్కరించి దేవుని ఎంచుకునే కొన్ని ఎంపికలు వారు చేసుకోవాలి. అదే పరిపూర్ణతలోకి అడుగు పెట్టడం అనేది. ఆదాము అవ్వలకు అలాంటి అవకాశం వచ్చింది. ఎన్నుకోవాలి. వారిని ఒక తోటలో ఉంచాడు. తోటలో ఉంచి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని పెట్టాడు. తర్వాత దాంతోపాటు మరొక 99 వృక్ష ఫలాలను కూడా పెట్టాడు అనుకోండి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎంచుకోవాలి, ఎంపిక జరగాలి. అంటే వారు ఎంపిక అనగానే దాన్నే పరీక్ష అంటారు. పరీక్షింపబడాలి అంటే వారు ఎగ్జామ్ రాయాలి. ఎందుకే వారి యొక్క పాస్ మార్క్ ఎంత చెప్పండి మీరు అందరూ? ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాదు, కొత్త వాళ్ళు చెప్పండి. వారు పాస్ మార్క్ ఎంతో? 100కి ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి చెప్పండి. చెప్పాలి. సాధారణంగా ప్రభుత్వం వారు, గవర్నమెంట్ 100కి 35 మార్కులు తెచ్చుకుంటే చాలు అన్నది. అవునా కదా? 100కి ఎన్ని మార్కులు? 35 మార్కులు తెచ్చుకుంటే చాలు, వారు పాస్ అవుతారు అని చెప్తున్నారు. కానీ దేవుడు ఆదాముకి ఇచ్చింది 100కి 35 మార్కులు వద్దు, 3 మార్కులు వద్దు, 1 మార్కు తెచ్చుకున్నాడు. 99 తినమన్నాడు, 1 తినవద్దన్నాడు. అంటే 100కి ఎన్ని తెచ్చుకోమన్నాడు? 1 మార్కు కూడా తెచ్చుకోలేనటువంటి డల్ల స్టూడెంట్స్ ఆదాము అవ్వలు. సొంట స్టూడెంట్స్ ఎవరు? ఆదాము అవ్వలు. అవిధేయులైనటువంటి స్టూడెంట్స్ ఎవరు? ఆదాము అవ్వలు. 1 మార్కు కూడా తెచ్చుకోలేకపోయారండి వాళ్ళు. ఆ విధేయత గురించినటువంటి చిన్న పరీక్షలో వారు ఓడిపోయారు. అలాగని 99 వృక్ష ఫలాలు కూడా మంచివి కావంటే ఆకర్షణీయమైనటువంటి వృక్ష ఫలాలే. ఆ పళ్ళు కూడా తీయగా ఉండేవే, వారి ఆహారానికి మంచివే. అయినప్పటికీ కూడా ఆ 99 వైపు వెళ్లకుండా ఒక్కదాని వైపు వెళ్ళారు. 1 మార్కు తెచ్చుకోకుండా విధేయతలు ఓడిపోయినటువంటి వారు ప్రారంభ మానవులు. ఆలోచించేయండి. ఇప్పుడు వారు దగ్గరికి సాతాను వచ్చి ఏమన్నాడు? మీరు తినకూడనటువంటి వృక్ష ఫలాలు తిన్నట్లయితే మీరు ఎలా అయిపోతారు? దేవుని వలె అయిపోతారు అని చెప్పాడు. ఈ మాట ఆదాము అవ్వలు కాకుండా ఇంకెప్పుడైనా మనం విన్నట్టుందా? లేదా? మీరు దేవుని వలె అయిపోతారనే మాట ఆదాము అవ్వల దగ్గర కాకుండా ఇంకా ముందు ఎప్పుడైనా మనం విన్నామా? విన్నారా? వింటే చెప్పండి. ఎక్కడో తెలుసా? ఒకనాడు పరలోకంలో సాతాను అనేవాడు దేవునిలా అయిపోవాలనుకున్నాడు. అదే మాట ఆదాము అవ్వల దగ్గర చెప్పాడు. అంతే కదా? సాతాను అనేవాడు పరలోకంలో ఏమైపోవాలనుకున్నాడు? దేవుని వల్ల అయిపోవాలనుకున్నాడు. అదే మాటను ఆదాము అవ్వల దగ్గర చెప్పాడు. ఏంటంటే ఈ పండు తింటే మీరు ఏమైపోతారు? దేవుని వల్ల అయిపోతారు. దేవుని వల్ల అయిపోతారని కానీ వెంటనే సాతాను మాటకు లోబడి విధేయత చూపించి వెంటనే పండు తిన్నారు.
ఆ పండు తినడం వలన వాళ్ళు ఏమైపోయారంటే స్వతంత్రాన్ని కోల్పోయి సాతానుకు బానిసలైపోయారు. నిజంగా వారు స్వతంత్రులు అయ్యారా అని అంటే వారు స్వతంత్రులు అవ్వలేదు. స్వతంత్రులు అవ్వకపోగా సాతానికి ఏమైపోయారు? బానిసలైపోయారు. ఈరోజు సాతాన్ అనేవాడు నేటి దినాలలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్పి దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నవాడు ఈరోజు సాతాను. అబద్ధాలకి జనకుడు ఎవరంట? బైబిల్ ఏం చెప్పింది? అబద్ధాలకు జనకుడు సాతాను. అబద్ధం అనే మాట దేవుని యొక్క డిక్షనరీలో ఉండదు. అబద్ధం అనే మాట దేవుని దగ్గరే పుట్టలేదు. అది ఎవరి దగ్గర పుట్టింది ఆ మాట అనగానే సాతాను దగ్గర పుట్టింది. సాతాను దానిని పుట్టించాడు. అబద్ధానికి జనకుడు సాతాను. అలాంటి అబద్ధాలతో ప్రజల దగ్గరకు వచ్చి, దేవుని సహవాసంతో ఉన్న వారి దగ్గరకు వచ్చి, ఆనాడు ఆదాము అవ్వలను మోసం చేసినట్టుగా ఈరోజు ఒక పండు వలె అనేకమైనటువంటి ఎరలు మన కళ్ళకు చూపించి అబద్ధపు మాటలు చెప్పి మోసపు మాటలు చెప్పి ఈరోజు అనేక మందిని దేవుని నుంచి దూరం తీసుకువెళ్ళిపోతుంది. ఒకనాడు సాతాను పరలోకంలో ఉండి నేను దేవుని వల్లే అయిపోవాలనుకున్నాడు. అది నచ్చక దేవుడు సాతానుని పరలోకం నుంచి గెంటి వేశాడు అనే విషయం మనకందరికీ తెలుసు. అలాగే ఆ మాటను ఆదాము అవ్వల దగ్గర చెప్పినప్పుడు ఆదాము అవ్వలు కూడా ఆ పండు తిని మేము దేవుని వల్లే అయిపోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. వెంటనే ఆనాడు పరలోకం నుండి సాతాన్ని గెంటినట్టుగా ఏదేను తోటలో నుండి ఆదాము అవ్వలను గెంటేశాడు. అదే పనిష్మెంట్. ఆలోచన చేయండి. పాపం అనేది ఫస్ట్ ఎక్కడ పుట్టింది? ఆదాము అవ్వలు తీసుకున్న ఆ నిర్ణయం, ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే తర్వాత బ్రతికి వస్తున్న తర్వాత ఉన్న మనుషులకు పర్యవసానంగా ఏముందనంటే ప్రతి ఒక్కరూ పాపానికి బానిసలు అవ్వక తప్పలేదు. చూడండి, నిజమైన స్వతంత్రం నిన్నగాక మొన్న రిపబ్లిక్ డే జరిగింది, గణతంత్ర దినోత్సవం. మన భారతదేశంలో ప్రతి నాయకుడు, ప్రతి టీచర్, ప్రతి అధికారి కూడా గణతంత్ర దినోత్సవంలో కూడా ఎన్నో గొప్ప మాటలు చెప్పారు. ఈరోజు మనము ఈ స్వాతంత్రాన్ని పొందామంటే గల కారణం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు కష్టపడి ప్రాణాలు అర్పిస్తేనే ఈరోజు స్వేచ్ఛగా మనం ఒక జెండా ఎగరగలుగుతున్నామని చక్కని విషయాలు చెప్పారు. నేనంటాను, నిజంగా మనకి భారతదేశంలో స్వతంత్రం ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితాల్లో అసలు మనకు స్వతంత్రం లేదు. ఇంకా పాపానికి మనం బానిసలుగానే బ్రతుకుతూ ఉన్నాం. మనం ఇంకా పాపానికి బానిసలుగానే బ్రతుకుతున్నాం. ఒక మనిషికి ఎప్పుడు స్వాతంత్రం, ఎప్పుడు స్వేచ్ఛ అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయత చూపించుట ద్వారా మాత్రమే మనకు నిజమైన స్వాతంత్రం. దేవుని మాటలు ఎవరైతే లక్ష్య పెడతారో, దేవుని మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వారికే నిజంగా స్వాతంత్రం ఉంది. ఇంకా ఎవరికి స్వాతంత్రం లేదు. ఎవరు కూడా ఇండిపెండెన్స్ లేదు ఎవరికి కూడా. దేవుని మాటలకు అవిధేయత చూపించి దేవుని మాటలు వ్యతిరేకంగా నడుచుకున్న వారందరూ కూడా పాపానికి బానిసలే. ఆదాము అవ్వలు పాపంతో ఉన్నారు. పాపంతో ఉన్న వారు స్వాతంత్రాన్ని కోల్పోయి సాతానుకు బానిసలయ్యారు. ఆలోచించండి. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఒకరోజు ఒక నిర్ణయం తీసుకున్నారు, ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం. దట్ డే, ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయమే మనం బానిసలు అవ్వడానికి కారణమైంది. చూసారా, కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలే మన జీవితానికి శాపాలు. మనం తీసుకున్న ఎంపికలు, మనం చేసుకున్న ఎంపికలే మన యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి, నిర్ణయిస్తాయి. 10th క్లాస్ వరకు బాగానే వచ్చేస్తారండి పిల్లలు. ఇంటర్మీడియట్ దగ్గర రాకపోతే ఆలోచన చేస్తారు, బైపీసీకి వెళ్ళాలా, ఎంపీసీకి వెళ్ళాలా, ఆ టెక్కి వెళ్ళాలా, ఏ టెక్కి వెళ్ళాలో, మొత్తానికి డిప్లొమాకి వెళ్ళాలని. ఇంటర్మీడియట్లో కొంతమంది అంటారు నువ్వు బైపీసీ చదవలేవు అంటారు, ఒకడంటాడు ఎంపీసీ చదవలేవు అంటాడు, ఒకడంటాడు నువ్వు ఏమి చదవలేవు కానీ ఐటీ జాయిన్ అయిపో అంటాడు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఇంటర్మీడియట్ అనేది ఒక పెద్ద సవాల్గా మారిపోతుంది, ఒక సెమీఫైనల్గా ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్లో ఏం చేయాలో తెలియదు. కొంతమంది రాంగ్ డెసిషన్ తీసేసుకుంటారు. వాళ్ళు నిజంగా చదవలేకపోయినా వాడికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉండదు కానీ ఎంపీసీ తీసుకుంటారు, ఎవరో చెప్పిన మాట. కొంతమందికి సైన్స్ అంటే ఇష్టం ఉండదు కానీ బైపీసీ తీసుకుంటారు. ఇక చదవలేక తక్కువ మార్కులతో పాస్ అవ్వలేక సబ్జెక్టులు ఉంచేసుకుని చాలామంది బాధపడుతూ ఇంటర్మీడియట్ నుంచి ఒక టెక్నికల్ చదివితే మరలా అందులో ఫెయిల్ అయిపోయి మరలా వెనక్కి వచ్చి మరలా డిగ్రీ చదువుతారు కొంతమంది. మనం తీసుకునే నిర్ణయాలు, అలాగే కుటుంబ యజమానులుగా తీసుకునే నిర్ణయాలు, ఆ తీసుకునే నిర్ణయం వారి పిల్లల మీద భారం పడుతుంది. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని ఏం చేస్తాయి? నిర్ణయిస్తాయి. ఆ రోజు ఆదాములు అవ్వలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే తర్వాత వారందరూ కూడా పాపానికి బానిసలు అవ్వక తప్పలేదు. ఆలోచించండి. అంటే బైబిల్ చెప్పింది ఏది విత్తుతామో అదే కోస్తాం. మనం ఏదైతే విత్తుతామో అదే కోస్తాం, నో డౌట్. దేవుడు చెప్పింది వాస్తవం. మనం ఏదైతే విత్తుతామో ఈరోజు మనం విత్తుతున్నాం. ఈరోజు మనము దేవుని సన్నిధికి వచ్చి ఎలాగైతే ఉన్నామో మన పిల్లలు కూడా సేమ్, అందులో మార్పు లేదు.
మనం ఏ ఆలోచనలతో బ్రతుకుతున్నామో వారు కూడా అదే ఆలోచనలు. మనం ఎలాంటి ఉద్దేశాలతో ఉన్నో వారు కూడా అలాంటి ఉద్దేశాలే, నో డౌట్. మనం ఏ విత్తుతామో అదే కోస్తామని బైబిల్ చెప్పింది. ఈనాడు మనం చేసుకున్న చిన్న చిన్న ఎంపికలు ఏవైతున్నాయో ఆ ఎంపికలు మనం అనుకుంటాం కొన్నిసార్లు అంత ప్రాముఖ్యం కాదని, కొన్నిసార్లు ఏం పర్వాలేదు అని అనుకుంటాం. కానీ మనం చేసుకున్న ఎంపికలే, మనం చేసుకున్న నిర్ణయాలే, మనం తీసుకున్న నిర్ణయాలే మన జీవితాన్ని ఏం చేస్తాయి? శాసిస్తాయి. మనం బాగా చదవకపోతే బాగా చదవలేనట్టుగానే ఉంటాం. మనం బాగా కష్టపడకపోతే కష్టపడలేనట్టుగానే ఉంటాం. అంతే కదా? కష్టే పలేని ఈ లోకం ఎందుకు చెప్పింది? కష్టపడుతున్నవాడికి కష్టపడినంత, కష్టపడలేని వాడికి కష్టపడలేనంత, బద్ధకస్తుడికి బద్ధకస్తుడంత. ఆలోచించండి. ఈరోజు ఈ సన్నిధికి మీరు కనీసం 10 గంటలు రాలేదు, అందరూ 10:30, 11 వచ్చారు. మీ పిల్లలు కూడా సేమ్ టైం, నో డౌట్. మీరు 10:30కి వస్తారు, ఖచ్చితంగా 11కి వస్తారు. మీరు ఏమి ఇస్తారో అదే కోస్తారు. ఆలోచించండి. ఇప్పుడు మనందరి మీద పాపం ఉంది. ఈ పాపం ఉండాలనంటే మనకేం జరగాలి? ఇప్పుడు దేవుడు ఒక ఎంపిక ఇచ్చాడు, ఒక పరీక్ష పెట్టాడు. ఏంటంటే ఆ పరీక్షలో దేవుణ్ణి కోరుకుంటున్నామో లేదో అని రుజువు చేయాలి. దేవుడికి ఎవిడెన్స్ కావాలి. మాటలు చెప్తే సరిపోదు, పెదవులతో అనేస్తే సరిపోదు, పాటలు పాడితే సరిపోదు. దేవుడికి రుజువు కావాలి, ఎవిడెన్సెస్ కావాలి. ఎలా రుజువు చేయాలంటే ఆయన కోరుకుంటున్నామో లేదో నిజంగానే రుజువు కావాలి. రుజువు కావాలంటే పరీక్ష జరగాలి. పరీక్ష కావాలంటే శోధన జరగాలి. ఇంటర్లింక్. పరీక్ష కావాలంటే ఏం జరగాలి? శోధన జరగాలి. అంటే మనము శోధించబడాలి, పరిశోధించబడాలి, పరీక్షించబడాలి. శోధించాలంటే దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు. శోధించేవాడు ఒకడు ఉన్నాడు, శోధకుడు. ఎవరు చెప్పండి? సాతాను. ఇప్పుడు దేవుడే సాతానికి పర్మిషన్ ఇచ్చాడు, ఆదాము అవ్వలని పరీక్షించమని. ఒకనాడు యోబు దగ్గరికి వచ్చి సాతాను అంటది, యోబును పరీక్షించడానికి నాకు ఒక అవకాశం ఇస్తావా అని అడుగుతుంది దేవుడిని. రెడీ, ఎల్లు, శోధించు, పరీక్షించు అని చెప్తా పర్మిషన్ ఇచ్చాడు. ఆనాడు ఆదాము అవ్వలని పరీక్షించడానికి దేవుడు సాతానుకు పర్మిషన్ ఇచ్చాడు. అట్టి రీతిగానే సాతాను శోధకుడు వచ్చి పరీక్షిస్తే శోధన వారి మీద తెస్తే ఆ శోధనలు వారు ఏమైపోయారు? ఓడిపోయారు. ఇప్పుడు ఓడిపోయారంటే వారు దేవుడు కావాలని అనుకోవడం లేదు. వాళ్ళు దేవుడు కావాలని, దేవునితో ఉండాలని వారు అనుకోవడం లేదు. దేవుడు వల్లే అయిపోవాలనుకుంటున్నారు. అదొక ఎంత తప్పనంటే, ఎంత పాపం అంటే, నేను దేవుడి వల్లే అయిపోవాలనుకోవడం చాలా పెద్ద పాపం. అది నేను దేవుని కుమారుడు అవ్వాలనుకోవడం తప్పలేదు, కానీ నేను దేవుడిని అయిపోవాలనుకోవడం పెద్ద పాపం. పండు తినడం అనేది సామాన్యమైన విషయం, కానీ ఆ పండు వెనకాల దురుద్దేశం దేవుని వల్లే అవ్వాలనుకోవడం. ఆ దేవుని వల్లే అవ్వాలనుకున్న ఆలోచన శోధకుడు వచ్చి పరీక్షిస్తే ఆ శోధనలో, ఆ పరీక్షల్లో, ఆ చిన్న పరీక్షలో వారు వెళ్ళిపోతూ ఉన్నారు, పడిపోయారు. ఆలోచించండి. ఇప్పుడు మనకి దేవుడు చూడండి, మనం ఎంచుకునే మార్గం ఏదైతే ఉందో, మనం ఎంచుకునే మార్గం. పాపం అంటే ఏంటి చెప్పండి? పాపం అంటే ఏంటి మీరు చెప్పండి. అందరూ అది చెప్తున్నారు, మాకు తెలియదండి అది ఆజ్ఞాతిక్రమ పాపం అని. అంటే అది బైబిల్లో రాయబడింది కాబట్టి టక్మని చెప్పేస్తాం, ఆజ్ఞాతిక్రమే పాపం. నిజమే, ఆజ్ఞాతిక్రమం పాపం కాదంటలేదు. కానీ పాపం అంటే కొన్ని చెప్తారు, వ్యభిచరించడం, దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం, ఇవన్నీ టక్మని చెప్పేస్తాం పాపాలని. పాపం అంటే ఏంటో చెప్తాను చూడండి. పాపం అంటే ఏం లేదు, మన సొంత మార్గాన్ని మనం ఎంచుకోవడమే పాపం. అంటే దేవుడు మినహాయించి, దేవుడిని తప్పించి మన సొంతంగా మనం బ్రతకడమే పాపం. ఒకరోజు అబ్రహాము ధనవంతుడైనటువంటి వాడితో ఎలా అంటాడు ఏంటో తెలుసా? నీకు ఇష్టమైన నీ జీవితకాలం అంతా బ్రతికవు, అందుకే నువ్వు ఇక్కడికి వచ్చావు. మన ఇష్టానుసారంగా మనం బ్రతకడమే పాపం, అదే సొంత మార్గం. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనగా తెలుసా? ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది? 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రారంభమవుతుందా? మైనారిటీ తీరిన తర్వాత, మెజారిటీలోకి వచ్చిన తర్వాత మనము ఈ పాపానికి అలవాటు పడుతున్నామంటే కాదు. ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? ఇది చంటి బిడ్డ యొక్క మొండితనంలోనే పాపం యొక్క ప్రారంభం అవుతుంది. ఎలా అంటారా? చంటి బిడ్డలు గమనించండి. చంటి బిడ్డలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? పక్కోడు వస్తువులు లాక్కుంటారు. అప్పుడప్పుడు చూసారా? మనమే కదా ఆ తగులు తీరుస్తాం, వెళ్ళి ఒరే ఆడొస్తూ వాడికి ఇచ్చే, నీకు ఇంకోటి కొని పెడతాను. అంటే చంటి బిడ్డ యొక్క స్వభావంలోనే పాపం అనేది ప్రారంభమైపోతుంది. ఏంటంటే లాక్కోవడం, పొరుగోడిది, ఎదిరింటోడిది, పక్కోడిది లాక్కుంటే మనం మందలించి ఒక దెబ్బేసి ఏం చేస్తాం? వద్దురా నీకు కొని పెడతానని తీసుకొచ్చేస్తాం. ఎక్కడ ప్రారంభమవుతుంది పాపం? సొంత మార్గం.
ఈరోజు మనందరూ కూడా మనందరూ పాపాత్ములా? చెప్పాలి ఇప్పుడు. మనందరూ పాపాత్ములమేనా? పరిశుద్ధులమా? పరిపూర్ణత చెందినవారమా? ఎవరు మనం? మనకే తెలియదు. ఒకరోజు పాపి, ఒకరోజు పరిశుద్ధత. మనం అంతా ఎలా ఉంటుందంటే నులివెచ్చని స్థితి. ఒకరోజు బాగుంటాం, ఒకరోజు అందరికంటే ముందు 9 గంటలు వచ్చేస్తాం, ఒకరోజు అందరికంటే లేట్గా 12 గంటలు వస్తాం. మనకే డైలమాలో బ్రతుకుతుంటాం మనం. అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ మాట అనకూడదు, సైకోలో బ్రతుకుతుంటాం మనం. బాప్తిస్మం తీసుకున్నాం 3 రోజులకు ఒకలాగా, ఆ తర్వాత 6 రోజులకు మరోలా. ఎందుకు ఆ సైకోతనం? ఎందుకనంటే సాతాను ఇంకా మనం విడిచిపెట్టలేదు. ఆలోచించండి. చంటిబిడ్డ యొక్క మొండితనంలోనే ఈ పాపం యొక్క ప్రారంభం జరుగుతుంది. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలు లాక్కోవడం అంటే చేస్తూ ఉంటారు. ఆ తగులు గొడవలు ఆడుకుంటూ ఉంటారు. ఆ గొడవల్లో మనం వారి మందలించి తీసుకొస్తూ ఉంటాం. వారు సొంత మార్గం, అప్పుడే సొంత మార్గం వాడికి. అందుకే మా నాన్న, మా అమ్మ, మా అంకుల్, మా అత్త, మా 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 నా అంటాడు. వాడికి అప్పుడే సొంత మార్గం. ఈ సొంత మార్గం ఎవరికైతే ఉందో వారందరినీ బైబిల్ చెప్తుంది వారు పాపాత్ములు. పాపం అంటే వ్యభిచరించడం. మనం ఏం వ్యభిచరించలేదు, దొంగతనాలు చేస్తలేదు, అబద్ధాలు ఆడుతారు, ఓకే బాగానే ఉంది. కానీ మనకంటూ సొంత మార్గాలు ఉన్నాయి అందరికీ కూడా. ఎవరి మార్గం వారిది, ఎవరి గోలాడిది అన్నట్టుగా. ఎవరి మార్గం వారిది, ఎవరిష్టం వారిది. కానీ ఒక్క సంఘంగా అందరూ కలిసి జీవించాలి, కలిసి ఏక మనసుతో ఏక హృదయంతో ఆలోచించాలనే ఆలోచన మనలో లేదు. ఇప్పుడు నేను అంటాను, చంటి బిడ్డలకి పెద్దవారికి తేడా ఏంటి? చంటి బిడ్డలకి పెద్దవారికి తేడా ఏంటి? చంటి బిడ్డలకి పెద్దవారికి తేడా అంటే చంటి బిడ్డలకి మీసాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి మీసాలు ఉంటాయి. వాళ్ళ ఆకారాలు చిన్నవి, మన ఆకారాలు పెద్దవి. వారు చీరలు కట్టుకోరు, మనోళ్ళు చీరలు. ఇదా? ఎందుకే చంటి బిడ్డలకి పెద్దవారికి పెద్ద గ్యాపే ఉండదండి. చంటి బిడ్డల యొక్క ప్రారంభంలో ఎలాగైతే వారిలో స్వార్థం, నాది, దురాశ, శరీరాశ, బాహ్య సంబంధమైన కోరికలు ఎలాగైతే ఈ పక్కోడు వస్తూ నాదనే భావంతో వారు ఎలా బ్రతుకుతున్నారో పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మనలో కూడా అలాంటి ఏం పోలేదు. ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉంది. పెద్ద ఏం గ్యాపులు మనం అనుకుంటాం. చంటిబిడ్డ కంటే నేను చాలా తెలివైనడు అనుకుంటాం. ఏం తెలివైనడు కాదు. చంటిబిడ్డడు కంటే నేను చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాం. ఏమీ కాదు. వాడికి స్వార్థం ఉంటుంది, నీకు స్వార్థం ఉంటుంది. వాడికి కోరికలు ఉంటాయి, నీకు కోరికలు ఉంటాయి. పెద్ద గ్యాప్ ఏం లేదు. ఆలోచించండి. ఇప్పుడు ఈ పాపం అనేది ప్రతి ఒక్కరి యొక్క అనువులోనికి చొచ్చుకుపోయింది. అనువును కూడా పాపం అనేది ఉండిపోయింది. మరి ఈ పాపం మనం ఎలా పోగొట్టుకోగలమనంటే ఇప్పుడు బాగా ప్రార్థన చేద్దామా, ఆల్రెడీ ప్రేయర్ పెట్టుకుందామా, బాగా ఉపన్యాసాలు విందామా, అనగా మెసేజ్లు విందామా, బాగా మన పాటలు పాడేద్దామా? మరి ఏం చేస్తే పాపం పోతుంది? నేను అంటాను, మనంతటా మనం చేసినప్పుడు ఏది పాపం పోదు. అంటే ఏ పాపం పోదు. ఈ పాపాలకి పరిహారంగా ఈ పాపాలు తీసేవాడు ఒకడే ఉన్నాడు, ఆయనే దేవుడు. దేవుడు తప్ప మన పాపాలను ఎవరు తీయలేడు. దేవుడు మాత్రమే. అందుకంటాడు ఆయన ఆరోగ్యవంతులకు దేవుడు కానీ, అనారోగ్యవంతులకు దేవుడు కానీ, ఆరోగ్యవంతులకు దేవుడు కాదు. రోగగ్రస్తులకే దేవుడు కానీ ఆరోగ్యం గల వారికి ఆయన దేవుడు కాదు. నేను పాపులను పిలువచ్చితేనే కానీ, చెప్పండి, పరిశుద్ధులను పిలువడకు రాలేదు, పాపులనే పిలువచ్చితిని. ఆనాడు సమాజంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి, వైద్యుడు అక్కర్లేదు, రోగులకే, డాక్టర్ రోగులకే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా. ఏం చెప్తుందంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులలో ఎవడూ కూడా ఆరోగ్యవంతులు లేడు. ఏదో ఒక రోగం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక రోగం ఉంటుంది. తల ఊడిపోతుందా? అదొక రోగం. అర్థమవుతుందా? ఎసిడిటీ, గ్యాస్, ప్రతిదీ. కళ్ళ కింద ఇలా మచ్చలు వస్తున్నాయా? రోగం. WHO ప్రకారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మనిషి ఏదో ఒక రోగం కలిగి ఉన్నాడని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఇంతమంది రోగులు ఉన్నప్పుడు డాక్టర్లు అవసరమా అంటే ఖచ్చితంగా డాక్టర్లు అవసరం. స్పెషాలిటీ వైజ్గా గుండెకి సంబంధించిన డాక్టరు, ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టరు, ఏదో ఒక డాక్టర్ అవసరం ఖచ్చితంగా. అంటే రోగగ్రస్తులకు డాక్టర్ అవసరమైనప్పుడు పాపులకు కూడా ఎవరు అవసరం? దేవుడు అవసరం. కానీ ఆనాడు ఆ సమాజం వారు, ఆ పరిచయులు లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏమనుకుంటారంటే మాకు వైద్యుడు అక్కర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. మాకు ఎవరు అవసరం లేదు, వైద్యుడు అక్కర్లేదు, అవసరం లేదు. మేము నీతిమంతులుగా ఉన్నాము, మేము పరిశుద్ధులుగా ఉన్నాం, మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాం. మాకు ఎవరు అవసరం లేదు, డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు,
నేను మీ కోసం రాలేదు, పాపుల కోసం వచ్చాను. పాపుల పిలువ వచ్చింది, పాపులను పిలువ వచ్చింది తప్ప ఒకవేళ మీరు నీతిమంతులు అనుకుంటే, పరిశుద్ధులు అనుకుంటే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. పాపులు పిలవడానికి నేను వచ్చాను. ఒకవేళ నువ్వు పాపే నువ్వు గ్రహిస్తే, రోగంతో ఉన్నావు నువ్వు అనుకుంటే నువ్వు నా దగ్గర రావచ్చు. నీ ప్రతి రోగం నుండి, ప్రతి పాపం నుండి నీకు విడుదలను నేను ఇస్తానని చెప్తున్నాడు. అంటే పాపాలు తీసేవాడు ఆయన మాత్రమే. ఇక పాపాలు ఆయన మాత్రమే తీయగలడు. మనంతటా మనం ఏ పాపాన్ని తీసుకోలేము, ఆయనే తీయగలడు. ఈ ప్రపంచంలో అతిపెద్ద రోగం ఒకటి ఉంది, అదే ఎయిడ్స్. AIDS, ఎయిడ్స్. ఎయిడ్స్ అనేది దేనివల్ల వస్తుందనంటే అక్రమ సంబంధాల వల్ల, లైంగిక సంపర్కాల వల్ల. 99% లైంగిక సంపర్కాల వల్ల ఈ ఎయిడ్స్ అనే రోగం వస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతి దేశంలో నలుమూలలకు ఈ వ్యాధి అనేది పాకింది. ఎంతోమంది ఈ ఎయిడ్స్ బారిన పడిన వారు చచ్చిపోయారు. ఇప్పటికే చాలామంది, ఇప్పటికీ కూడా ఈ రోగంతో జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వీరి పిల్లలు అనాథలైపోయారు. ఇది భయంకరమైన వ్యాధి. ఇప్పటికి ఇంకా మందు కనిపెట్టబడలేదు. కానీ ఒక మందు ఉంది, యాంటీ రిట్రోవైరల్ ARV డ్రగ్. అది కేవలం లైఫ్ స్పాన్ పెంచడానికి, కొద్ది కాలం పాటు ఉండడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే, కానీ పూర్తిగా నివారణ అంటూ లేదు. మన కాకినాడ GGH గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒక వార్డు ఉంటుంది ప్రత్యేకంగా. ఆ వార్డులో మందులు తీసుకోవడానికి కొంతమంది వస్తారు. ఎలా అంటే ముఖానికి మాస్కులు పెట్టుకొని. ఎందుకంటే ఎవరికైనా వీడికి ఎయిడ్స్ ఉందని తెలిస్తే ఏం చేస్తారండి? జాలి పడతారా? ఏ పాపం చేస్తే ఇక్కడికి వచ్చేవారా అంటారు. ఇది ఒక చిన్న చూపు. అందరూ కూడా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అసహించుకుంటారు. ఎందుకంటే వారి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఇంకా అది అంటు వ్యాధి అనే భావంలో చాలామంది అపోహలో ఉన్నారు. అది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. లైంగిక సంపర్కాల వల్ల, అక్రమ సంబంధాల వల్ల అంటించుకునే వ్యాధి ఎయిడ్స్. ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఆ యాంటీ రిట్రోవైరల్ ARV డ్రగ్ తీసుకుంటున్నప్పుడు వారు పడే బాధ ఎంత అంత కాదు. క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు డయాలసిస్ చేస్తారండి. ఆ డయాలసిస్ చేసినప్పుడు చాలా బాధ. ఆ బాధను భరించలేక చచ్చిపోతే బాగుండు అనుకుంటారు డయాలసిస్ వచ్చినప్పుడు. కానీ ఈ యాంటీ రిట్రోవైరల్, ఈ ARV డ్రగ్ తీసుకున్నప్పుడు కూడా, ఆ మందులు వేసుకున్నప్పుడు వాంతులు, వికారం, మోషన్స్ అయిపోతూనే ఉంటాయి కంటిన్యూగా. అందుకే అలా అయిపోవడం వల్ల వారు ఎలా అయిపోతారో తెలుసా? చూడండి ఒకసారి. ఈ ఫోటోలో చూస్తున్న వారు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు. ఎంతోమంది క్షణికావేశంలో చేసిన తప్పులు ఈ విధంగా ఎయిడ్స్ వ్యాధి తెచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రతి దేశంలోనూ ఉన్నారు. ఇది ఎంత భయంకరమైన వ్యాధి అంటే ఈ వ్యాధితో ఉన్న వారిని ముట్టుకోవడం కూడా ఇష్టపడరు. ఎంతో బాధ, ఎంతో ఆవేదన, జీవితము సమస్తము కోల్పోయి ఈ వ్యాధికి గురై ఎంతోమంది ఆర్థికంగా కూడా చితికిపోతూ ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రతి దేశంలో ఉంది. ఈ వ్యాధిగ్రస్తులు ముట్టుకోవడం కూడా ఇష్టపడరు. చాలామంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. అయితే నేను ఎందుకు చెప్పానంటే ఎయిడ్స్ వ్యాధి గురించి, ఈ ప్రపంచంలో ఎంత భయంకరమైన వ్యాధి ఉండడం వలన ఎంతమంది అసహించుకుంటే ఎయిడ్స్ కంటే భయంకరమైనది పాపం. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైనా మనం గమనించవచ్చు, పైకి తెలిసిపోతారు. ఏ రోగం వచ్చినా సరే తెలిసిపోతారు. కానీ పాపం ఉన్నవాడు బయటికి కనిపించడు. బహుశా మనం ఇక్కడ కూర్చుని ఉండొచ్చు పాపంతో ఉండి, కానీ ఎవరికైనా కనిపిస్తున్నామా? ఒక్క దేవునికి మాత్రమే కనిపిస్తాం. ఎయిడ్స్ కంటే భయంకరమైనది పాపం. ఈరోజు ఈ పాపం మనలో ఉండకూడదని ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన పాపం అంతటిని ఆయన మీద వేసుకుని పరిశుద్ధులుగా మారిస్తే మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేసి ఎయిడ్స్ కంటే భయంకరమైన పాపంతో మనం జీవిస్తున్నామనంటే ఒకసారి ఆలోచించండి. దేవుడు మన పాపులుగా ఉండాలని కాదు, కానీ పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి ఆ పాపం ప్రతి ఒక్కరిని బానిసలుగా మార్చేస్తే, ఆ బానిసత్వం నుంచి యేసుక్రీస్తు వారిని మనం బయటకు తీసుకొస్తే మరలా బానిసలుగా వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారని అంటే ఒకసారి ఆలోచించండి. ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగం ఈరోజు ఉంది. ఎయిడ్స్ అనే రోగం కేవలం శరీరానికి మాత్రం నష్టం కలిగిస్తుందేమో, కానీ పాపం అనే ఈ రోగం, పాపం అనేది ఆత్మ కూడా నష్టం కలిగిస్తుంది. దేవుని దగ్గరికి వెళ్ళలేకుండా ఆపేస్తుంది. ఎయిడ్స్ వచ్చినప్పుడు ఒకవేళ పశ్చాత్తాపడి, బాధపడి, ఒకవేళ తను ఇక నేను జీవితంలో నేను దేవుని విడిచిపెట్టను ఒకవేళ పశ్చాత్తాపడితే తన పాపాన్ని
విడిచిపెడేస్తే ఒకవేళ అలాంటి వాడికన్నా కనికరం ఉందేమో, కానీ పాపంతో ఉన్నవాడికి ఎప్పుడు కూడా పరలోకానికి ఎంట్రీ లేదనే విషయం మనం తెలుసుకోవాలి. మరి ఈ పాపం మనం అందరూ చేస్తున్నామంటే ఎందుకు చెయ్యం? ఆలోచనలో చేస్తాం, క్రియలో చేస్తాం, చూపుల్లో చేస్తాం, మాటల్లో చేస్తాం, అన్ని విధాలుగా చేస్తాం. అంటే ఎయిడ్స్ కంటే భయంకరమైన రోగాన్ని మనం కలిగి ఉన్నామని అర్థం. ఇప్పుడు మనం చూసి ఎవరు అసహించుకోవాలి? వాళ్ళు చూస్తున్నప్పుడు మనకు బాధ అనిపిస్తుంది. ఏంటో తెలుసా? వాళ్ళకు వచ్చిన రోగం వల్ల వారి శరీరం చీకిపోతుంది, వారి శరీరం కండలు కరిగిపోయి ఆ మెడిసిన్స్ వల్ల మనకు అనిపిస్తుంది. కానీ పాపం వల్ల మనం ఎంత కరిగిపోతుందో మనకు తెలియకపోవచ్చుకొని దేవుడికి ఖచ్చితంగా తెలుసు, ఆత్మీయంగా ఎంత నష్టపోతున్నాం. అందుకే ఆత్మీయంగా వెలిగింపబడ్డానికే ఈ ఆరాధన, ఆత్మీయంగా వెలిగింపబడ్డానికే మీటింగ్స్, ఆత్మీయంగా మనమందరం కూడా పుంజుకోవడానికే ఈ సెమినార్స్. ఒకసారి ఆలోచించేయండి. పాపానికి దూరంగా ఉందాం, ప్రభువుకు దగ్గర అవుదాం. పర్ఫెక్షన్ లేకపోతే ప్రభువుకు దగ్గరికి వెళ్ళలేం. పర్ఫెక్షన్ లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం.